Today we discuss chapter 3 consignment, degree second semester, fundamentals of accounts, chapter 3 consignment గురించి ఈరోజు ఒక 3 వీడియోస్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఈరోజు కన్సైన్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, కన్సైన్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. కన్సైన్మెంట్ అనేది ఒక ఒప్పందం. యజమాని అనేవాడు ఒక ఏజెంట్ని ఏర్పాటు చేసుకొని తన సరుకును ఏజెంట్ ద్వారా అమ్మిస్తాడు. ఓనరు యజమానికి ఇచ్చే ఫలాన్ని, ఇక్కడ శాలరీ ఇవ్వరు, కమిషన్ ఇస్తారు. దేని మీద? సేల్స్ మీద. ఎంత అమ్మితే అంత కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ కూడా 3 రకాలుగా ఉంటాయి కమిషన్లు. చూడండి, ఆర్డినరీ కమిషన్, డెల్ క్రెడరీ కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్. Ordinary commissions generally paid to sales. Del credere commission in order to avoid a risk of bad debits. అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను, సరుకులను అరువు మీద అమ్మినప్పుడు ఆ అరువు అమౌంట్లను వీలైనంత వరకు తగ్గించడానికి కన్సైని అదనంగా తీసుకునే కమిషన్ ఏమంటారంటే డెల్ క్రెడరీ కమిషన్. దట్ మీన్స్ అప్పులను వసూలు చేయడానికి ఇచ్చేటటువంటి ఎడిషనల్ కమిషన్, అదనపు కమిషన్. ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది ఏంటంటే యజమాని ఉన్న స్టాక్తో పాటు కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి ఓనరు ఏజెంట్కి పే చేసేటటువంటి ఎడిషనల్ కమిషన్ ఏమంటారంటే ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. ఇంతకీ ఈ కన్సైన్మెంట్లో హౌ మెనీ పర్సన్స్ అంటే 2 type of persons. దట్ వన్ ఈజ్ ఓనర్ అండ్ ఏజెంట్. ఓనర్ ఈజ్ ఎ కన్సైనర్. హూ ఇస్ ద కన్సైనర్? హూ ద గూడ్స్ సెండింగ్? దట్ వన్ ఈజ్ ఏ కన్సైనర్. హూ ద person sold the goods to the commission? That one is a consignee. These 2 persons agreed on agreement. That one is a consignment. ఇద్దరు కలిసి వ్యాపారం చేయడానికి ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకుంటారు. దాన్ని ఏమంటారంటే కన్సైన్మెంట్ అంటారు. సరే, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లంని చూద్దాం, ఈజీగా మనకు అర్థమవుతుంది. ఈ మెథడ్ ఏంటి అంటే, మొత్తం కన్సైనర్ పంపించినటువంటి మొత్తం సరుకుని కన్సైనీ అమ్మితే మరి అనే మెథడ్లో మనము ఒక ప్రాబ్లం చూద్దాం. గమనిస్తూ ఉన్నారా? మనీ, గుంటూరులో ఉండే మనీ కన్సైన్మెంట్ మీద 90,000 రూపాయల సరుకును హైదరాబాద్లో ఉండే ఏజెంట్ సోనీకి సరుకు పంపిస్తూ ఉన్నాడు. సరుకు గుంటూరులో ఉన్నటువంటి మనీ హైదరాబాద్కు పంపడానికి ఆ 90,000 రూపాయలు విలువ చేసే సరుకుకు ఇన్సూరెన్సు, తర్వాత లోడింగ్, ట్రాన్స్పోర్ట్, ఈ ఖర్చుల కింద ఒక 5,000 రూపాయలు చెల్లించినాడు. ఇప్పుడు టోటల్ కాస్ట్ మెటీరియల్ ఎంత అంటే 95,000 అనేది మనకు అర్థమవుతుంది కదా. సోనీ రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకొని ఏం చేస్తున్నాడంటే ఒక 50,000 రూపీస్ బ్యాంక్ డ్రాఫ్ట్ అడ్వాన్స్గా మనీకి, గుంటూరులో ఉండే మనీకి సెండ్ చేసినాడు. సోనీ సెంట్ అకౌంట్ సేల్స్, దానికి సంబంధించిన పర్టికులర్స్ కూడా కింద మనకున్నాయి చూడండి. గ్రాస్ సేల్స్ వచ్చేసి 20,000, రెంట్, అడ్వర్టైజ్మెంట్ కలిపి ఒక 3,000. మరి ఈ 90,000 రూపాయల సరుకును 2 లక్షల రూపాయలకి అమ్మేసినాడు. ఎలాంటి సరుకు మిగలలేదు. అమ్మినందుకు గాను ఈ 2 లక్షల మీద 10% కమిషన్ అనేది సోనీ రిసీవ్ చేసుకుంటుంది.
వాటికి సంబంధించిన లెడ్జర్స్, జర్నల్స్ సోనీ అండ్ మనీ పుస్తకాలలో మనకు రాయమని చెప్తా ఉన్నారు. ఇక్కడ కన్సైనర్ ఎవరంటే మీరు గమనించవచ్చు, సోనీ. కన్సైనర్ ఎవరంటే మనీ, కన్సైనీ సోనీ అన్నమాట. ఓనర్ వచ్చేసి మనీ, ఏజెంట్ వచ్చేసి సోనీ. సరే, అలాగే చూడండి ఇక్కడ కన్సైన్మెంట్ మీకు ఇదివరకే ప్రొఫార్మా నేను క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను. ఆ ప్రొఫార్మాని దగ్గర పెట్టుకోండి. ఏ ప్రాబ్లంకైనా ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ పర్టికులర్సే యాడ్ అవుతాయి, ఇంకా అవి తప్ప ఇంకా వేరేటి వచ్చే ఛాన్సే లేదు. సో ఇందాక మనం అనుకున్నాం కదా, మనీ గుంటూరులో ఉండేటటువంటి మనీ 90,000 రూపాయల విలువ చేసే సరుకును 5,000 రూపాయల ఖర్చులతో సోనీకి పంపించినాడని. అదే మనం డెబిట్ వైపు రాసినాం. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 90,000. మరి ఖర్చులు కింద ఒక 5,000 రూపాయలు లోడింగ్ కోసము, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కోసము, ఆ తర్వాత ట్రాన్సిస్ట్ కోసం పే చేసినాడు. వీటన్నిటి టోటల్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపాయలు. వాటిని మనము డైరెక్ట్గా పే చేస్తూ ఉన్నాడు కాబట్టి క్యాష్లో వాటిని మనము క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఏజెంట్ ఎవరంటే సోనీ. ఈ 90,000 రూపాయల సరుకులు తీసుకొని 2 లక్షల రూపాయలకు అమ్మినట్లుగా మనము బై సోనీ 2 లక్షలు. బాగా మీరు వింటే ప్రతిదీ అర్థం చేసుకుంటారు, ఆన్సర్ కూడా రాస్తారు. 1కి 2 సార్లు పాస్ చేసి మరి వినండి, నోట్స్లో రాసుకోండి, దాన్ని రిపీట్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వినడానికి ట్రై చేయండి. చాలా చిన్న లెంత్లోనే ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు అర్థం చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఈజీగా సింపుల్గా మీకు అర్థమైపోతుంది. సో 90,000 రూపాయల సరుకు ఎవరు పంపించినారు? మనీని ఏమంటారు? ఏజెంట్ అంటారు. సరే, మనీ 90,000 రూపాయల సరుకు పంపడానికి 2-3 రకాల ఖర్చులు పెట్టినాడు కదా. చూడండి ప్రాబ్లంలో ఏంటివి అవి. 1 లోడింగ్ కనిపిస్తూ ఉందా, 2వది ఇన్సూరెన్స్, అక్కడ లోడింగ్, ఇన్సూరెన్స్, తర్వాత ఏంటి ఇది ట్రాన్సిస్ట్. ఈ 3 కలిపితే ఎంత అయింది? 5,000. అండర్లైన్ చేసినాం కదా. 1 ఈజ్ లోడింగ్, అనదర్ 1 ఈజ్ ఇన్సూరెన్స్. హూ ద పెయిడ్? మనీ పెయిడ్. హూ is the money? Money is a owner. That one is a consignor. Money paid loading, insurance and transit, రవాణా. వీటన్నిటిని కలిపి ఎంత పే చేసినాడు అంటే 5,000 రూపాయలు పే చేసినాడు. ఓనర్ పే చేస్తే 2 క్యాష్ అని కన్సైన్మెంట్లో మనం డెబిట్ వైపు రాస్తాం, అదే రాసినాం. చూడండి 2 క్యాష్ అకౌంట్ 5,000. మరి ఏజెంట్ ఈ 90,000 రూపాయల సరుకులు తీసుకొని ఎంత కమ్మినాడు? చూడండి టోటల్ గ్రాస్ సేల్స్ అని మనకు కనిపిస్తూ ఉంది కదా. గ్రాస్ సేల్స్ అంటే ఏంటి? మొత్తం 90,000 రూపాయల సరుకులను 2 లక్షల రూపాయలకు అమ్మేసినాడు. గ్రాస్ సేల్స్ మీన్స్ 90,000 గూడ్స్ని లేదా మెటీరియల్ని, లేకపోతే ప్రోడక్ట్, లేకపోతే ఇంకొకటి టీవీ కావచ్చు, రేడియో సెట్లు కావచ్చు, సెటాప్ బాక్సెస్ కావచ్చు, ఇంకేవో కావచ్చు. అవన్నీ వాటి విలువ టోటల్గా పంపినప్పుడు దాని విలువ ఎంత అంటే 90,000 రూపీస్. అండర్లైన్ చేసినాం కదా. వాటిని ఎంత కమ్మినాడు అంటే 2 లక్షలు. 90,000 రూపాయల సరుకు పంపడానికి మనీకైన ఖర్చు ఎంత అంటే 5,000. అర్థమవుతా ఉందా? మనీ అనే ఓనరు సోనీ అనే ఏజెంట్కి 90,000 రూపాయల సరుకును 5,000 రూపాయల ఖర్చు పెట్టి పంపించినాడు. ఓకే, ఇప్పుడు మొత్తం సరుకు విలువ ఎంత? 95,000. 95,000 రూపాయల సరుకులను సోనీ, హైదరాబాద్లో ఉండే సోనీ ఏజెంట్ ఎంత కమ్మింది అంటే 2 లక్షల రూపాయలకు అమ్మింది. 2 లక్షల రూపాయలకు అమ్మడానికి సోనీకి ఏమైనా ఖర్చులు అయినాయా అంటే అయినాయి. రెంట్ పే చేసింది, అడ్వర్టైజ్మెంట్ పే చేసింది. వాటి కాస్ట్ ఎంత అంటే 3,000. 2 లక్షల రూపాయలకు 95,000 రూపాయల సరుకును అమ్మితే సోనీకి 10% కమిషన్ వస్తుంది. 10% ఆఫ్ కమిషన్ రిసీవ్డ్ ఆన్ టోటల్ గ్రాస్ సేల్స్. అర్థమవుతుందా? చూడండి, అదే మనం పట్టికలో రాస్తా ఉంటాం.
కన్సైన్మెంట్ అనే టేబుల్లో అదే రాస్తా ఉన్నాం. కన్సైన్మెంట్ టేబుల్ డ్రా చేసినాం. డెబిట్ క్రెడిట్ అని రాస్తున్నాం. పర్టికులర్స్ అమౌంట్ రూపీస్, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. మీ ఇష్టం, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఇలాంటి టేబులే మీరు డ్రా చేయాలి. ఆ ప్రాబ్లం ఎంత పొడవుగా ఉన్నా, ఎన్ని లైన్స్ ఉన్నా, ఎన్ని పేరాలు ఉన్నా కూడా మీరు డ్రా చేయాల్సింది ఏమిటి అంటే కన్సైన్మెంట్ అని హెడ్డింగ్ పెట్టేయడం, ఏంటి డెబిట్ క్రెడిట్ అని రాయడం, మరి పర్టికులర్స్ అమౌంట్ రూపీస్, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ అనేవి వాటి ప్లేస్లో లొకేట్ చేయడం. ఆఫ్టర్ దట్ ఓనర్ పంపించినటువంటి సరుకుకు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైనర్ అని రాసి 90,000 పంపించినాడు, టు క్యాష్ అని రాసి 5,000 అని రాయండి. మరి సోనీ ఈ 95,000 రూపాయల సరుకు తీసుకొని ఎంత కమ్మింది? సోనీ 2,00,000 రూపాయలకు అమ్మింది. అందుకే ఇక్కడ సేల్స్ అని రాసినాం. మీరు పేరే రాయాల, సోనీ అని, కన్సైనీ. ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోతా ఉంది కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. సోనీ 2,00,000 రూపాయలు, అవేంటివంటే సేల్స్. ఇది మీరు ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ సోనీ 2,00,000 రూపాయల సరుకును అమ్మడానికి కొంత ఎక్స్పెన్సివ్ అయ్యిందంటున్నాం కదా. ఆ ఎక్స్పెన్సివ్ ఎంత అంటే 3,000. ఆ ఎక్స్పెన్సివ్ ఎంత? 3,000 కదా. 2,00,000 రూపాయలకు సరుకును అమ్మేసింది. ఆ 2,00,000 రూపాయలకైన ఖర్చు ఎంత సోనీకి అంటే ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్, రెంట్ కోసము 3,000 రూపాయలు ఖర్చు పెట్టింది. దేనికోసం ఖర్చు పెట్టింది? రెంట్, అడ్వర్టైజ్మెంట్ కోసం 3,000 రూపాయల ఖర్చు పెట్టేసింది. సరే, 2,00,000 రూపాయలకు అమ్మితే సోనీకి వచ్చేటటువంటి కమిషన్ ఎంత? 10% కమిషన్ వస్తుంది. ఎక్స్పెన్సెస్ చూసినారా? రెంట్, అడ్వర్టైజ్మెంట్ బోత్ ఆఫ్ 3,000. మరి 2,00,000కి ఆమెకు రావాల్సిన కమిషన్ ఎంత? 10%. 2 lakhs ఇంటూ 10/100 చేస్తే 20,000 రూపాయలు అవుతుంది. సరే, ఇప్పుడు డెబిట్ 2 అడిషన్ చేస్తాం సపరేట్గా. డెబిట్ అడిషన్ చేయండి, క్రెడిట్ కూడా అడిషన్ చేయండి. క్రెడిట్ ఏమో 2 lakhs ఉంది. మరి డెబిట్ సైడ్ 95,000, 98,000, ఒక 20,000. సో టోటల్ అమౌంట్ ఎంత అంటే 1,18,000. సో 2 lakhsలో నుంచి 1,80,000 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? క్రెడిట్ మైనస్ డెబిట్ ఈజ్ ఈక్వల్ టు 82,000. అదే ప్రాఫిట్, P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 82,000. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రాబ్లమ్ని చూసుకుంటూ మీరు రాసుకున్నటువంటి నోట్స్ని గమనించండి. గుంటూరులో ఉండే మనీ ఎవరంటే ఓనర్. ఈ ఓనరు హైదరాబాద్లో ఉండే సోనీని ఏజెంట్గా పెట్టుకొని 90,000 రూపాయల సరుకును మరి లోడింగ్ కోసం, ఇన్సూరెన్సు, రవాణా కోసం 5,000 రూపాయలు పే చేసినాడు. సోనీ ఆ 95,000 రూపాయల సరుకును తీసుకొని ఇన్క్లూడింగ్ ఎక్స్పెన్సెస్తో కలిపి చెప్తున్నా నేను 95,000 అని. వితౌట్ ఎక్స్పెన్సెస్ అయితే ఓన్లీ 90,000. సరే, ఇప్పుడు సోనీ ఆ 95,000 రూపాయల సరుకును తీసుకొని 2,00,000 రూపాయలకు అమ్మడానికి 3,000 రూపాయలు ఖర్చు పెట్టింది. తీసుకున్న సరుకు అంతా ఎక్కడ పెట్టుకుంటే జేబులో, పాకెట్లో పెట్టుకోరు కదా. ఒక రెంట్కి రూమ్ తీసుకుంది. తన దగ్గర ఉన్నటువంటి సరుకు గురించి కస్టమర్స్కి తెలియాలి కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఆ రెంట్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత అయ్యిందంటే 3,000. 2,00,000 రూపాయలకు అమ్మడం వల్ల సోనీకి 10% కమిషన్ వస్తుంది. దాని వాల్యూ ఎంత అంటే 20,000. ఎంత? 20,000. చూడండి, 2 lakhs ఇంటూ 10/100 చేస్తే వచ్చేది 20,000. డెబిట్లో ఉన్న అమౌంట్స్ అన్నిటిని కూడా అడిషన్ చేసినాం. క్రెడిట్లో ఉన్న అమౌంట్ని కూడా అడిషన్ చేసినాం. క్రెడిట్ అమౌంట్ ఎంత అంటే 2 lakhs ఉంది. మరి డెబిట్ అమౌంట్ ఎంత ఉందంటే 1,18,000 ఉంది. 90, 95, 98, 20, 1,80,000. సబ్ట్రాక్షన్ చేస్తే 82,000 వస్తుంది. సో ఈ 80,000 ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒకటి వెరీ సింపుల్. ఇచ్చిన సరుకు అంతా అమ్మినాడా లేదా అనేది చూస్తే ఈజీగా మనకు అర్థమైపోతుంది. అంత సరుకు అమ్మితే అప్పుడు గ్రాస్ సేల్స్ అని ఇస్తారు. సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. గ్రాస్ సేల్స్ అని ఇచ్చినప్పుడు మొత్తం సరుకు అమ్మేసినాడు అని అర్థం. ఆ గ్రాస్ సేల్స్ పక్కన ఏదైనా 1/2 కానీ, 50% కానీ, 1/3 కానీ, 1/4 కానీ
లేదా 4/, అట్లా ఉంటే అప్పుడు ఎంతో సరుకు మిగిలిందని అర్థం. అప్పుడు ఆ మిగిలిన సరుకును కూడా మనం క్యాల్కులేషన్ చేయాలి. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో కూడా చూస్తాం. ఇప్పుడు మనం కన్సైన్మెంట్ ఒకటే చేసినాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కన్సైనీ, ఆ టేబుల్ కూడా చేయాలి. మొత్తం 3-4 టేబుల్స్ చేయాల్సి ఉంటుంది. రెండవ టేబుల్ పేరు ఏంటంటే సోనీ. హూ ఈజ్ ద సోనీ? సోనీ ఈజ్ ఏ కన్సైనర్. సోనీ ఈజ్ ఏ కన్సైనర్, కన్సైనీ. సోనీ ఈజ్ ఏ కన్సైనీ. సో ఆ టేబుల్ కూడా డెబిట్ క్రెడిట్ రాస్తా ఉన్నా. పర్టికులర్స్ అమౌంట్ రూపీస్, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ అని రాసేయండి. సోనీ మరి ప్రాబ్లమ్ని మీరు గమనిస్తే ఏం చేసింది? 50,000 రూపాయలు అడ్వాన్స్ పంపించింది. బై బిల్స్ రిసీవబుల్, అడ్వాన్స్ పంపించింది కదా, మీరు చూసినారా లేదా? సోనీ 50,000 రూపాయల సరుకును 90,000 రూపాయల సరుకు గాను అడ్వాన్స్ ఇచ్చింది కదా. ఎంత ఇచ్చింది? ఇదో రిసీవ్డ్ ద కన్సైన్మెంట్. సోనీ సెంట్ 50,000 రూపీస్, 50,000 రూపాయలు విలువ చేసే బ్యాంక్ డ్రాఫ్ట్ అడ్వాన్స్ కింద పంపించింది. 50,000 రూపాయలను బ్యాంక్ డ్రాఫ్ట్ అడ్వాన్స్ కింద మనీకి పంపించింది. సో అది ఎవరి పుస్తకంలో రాయాలి? ఫస్ట్ టేబుల్లో రాదది. ఎందుకని? అది అడ్వాన్స్. ఎవరు పంపించినారు? సోనీ. కన్సైన్మెంట్ అనే టేబుల్ ఇద్దరికి సంబంధించిందే. ఈ అడ్వాన్స్ కాబట్టి ఇది సోనీనే ఇచ్చింది కాబట్టి సోనీ టేబుల్లోనే రాస్తాం. బై 50,000 అడ్వాన్స్ అని కానీ, బిల్స్ రిసీవబుల్ అని కానీ, లేదా బిల్స్ పేయబుల్ అని కానీ, ఇట్లా ఏమొచ్చినా బిల్లును డిస్కౌంట్ చేసినారని కానీ ఇచ్చిన అవన్నీ మీరు పక్కన పెట్టేసి బై రిసీవబుల్, బై బిల్ రిసీవబుల్ అని రాసేయండి 50,000. ఇప్పుడు సోనీ 95,000 రూపాయల సరుకును 2 లక్షలకు అమ్మింది అని చెప్పినాం కదా. అది అమ్మినట్లే కదా, 2 లక్షల రూపాయలకు అమ్మింది. 2 లక్షల రూపాయలకు అమ్మితే రెంటు అడ్వర్టైజ్మెంట్ పే చేసింది కదా. వాటి కాస్ట్ ఎంత అంటే 3,000. ఇక్కడ మీరు ఏం రాయాలంటే బై కన్సైన్మెంట్. ఈ సోనీ టేబుల్లో ఏ వైపు చూసినా మీరు కన్సైన్మెంట్ 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 అనే కనిపిస్తుంది. ఇంకా తప్ప వేరేది రాయకూడదు. బై కన్సైన్మెంట్ ఎంత అంటే 3,000. బై కన్సైన్మెంట్ ఎంత అంటే 3,000. ఏంటిది 3,000? ఎక్స్పెన్సెస్ పైన టేబుల్లో. రెండవది ఏంటిది? కన్సైన్మెంట్ కమిషన్, అదంతా 20,000. ఇంకా 2 లక్షల్లో నుంచి 50,000, 70,000, 73,000 తీసేస్తే 1,27,000. ఏంటిది? ఇది బ్యాంక్ డ్రాఫ్ట్, మనీకి వచ్చేటటువంటి డబ్బులు. సోనీ దగ్గర నుండి మనీకి వచ్చే డబ్బులు 1,27,000. 1,27,000. 1,27,000. నెక్స్ట్ ఏంటి? గుడ్స్. ఎంత పంపించినారు, ఎంత తీసుకున్నారు? 90,000 పంపించినారు, 90,000 తీసుకున్నారు. డెబిట్లో ట్రేడింగ్ అకౌంట్ అని రాయండి, క్రెడిట్లో కన్సైన్మెంట్ అని రాయండి. 90,000, 90,000 క్లోజ్. నెక్స్ట్ ఏంటిది? ఓనర్ అంటే ఏజెంట్ కాదు, ఓనర్, కన్సైనర్. ఆ టేబుల్ కూడా చూడండి. ఈ ఓనరు కన్సైనీకి ఏమేమి ఇచ్చినారు? 50,000, 3,000, 20,000 కదా. అవే అమౌంట్లు అక్కడ క్రెడిట్లో ఉంటాయి, ఇక్కడ మీరు డెబిట్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు అన్ని బ్యాంక్ అని రాస్తారు, అక్కడైతే అన్ని కన్సైన్మెంట్ అని రాస్తారు. చూడండి, అక్కడ 2 lakhs డెబిట్లో ఉంటే ఇక్కడ 2 lakhs అనేది క్రెడిట్లో ఉంటుంది. ఏంటి 2 lakhs అంటే? సేల్స్ అనమాట. ఓకే, సోనీ అమ్మి పెట్టింది కదా మనీ కోసం కన్సైన్మెంట్ మీద 22 లక్షలు. సరే, సోనీ 50,000 అడ్వాన్స్ ఇచ్చింది కదా, అది అమ్మడానికి ఒక 3,000 ఖర్చు పెట్టింది. కమిషన్ వచ్చేసి 20,000. అదంతా చేస్తే సేమ్ అదే, అటు సైడ్ ఉన్నవి ఇటు సైడ్, ఇటు సైడ్ ఉన్నవి అటు సైడ్. అయితే కన్సైనీ పుస్తకాలలో కన్సైన్మెంట్ అని రాస్తాము, కన్సైనర్ పుస్తకాలలో పర్టికులర్గా ఏ దానికి సంబంధించింది దానికే రాస్తాం. వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. మీరు కూడా ఈరోజు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. రేపు మొత్తం ఒక 100 టీవీలు పంపిస్తే అందులో కొన్ని మిగిలినాయి అమ్మకోకుండా, అంటే కొంత సరుకు అనేది మిగలడం జరిగింది. ఆ మెథడ్కి సంబంధించి చూస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వాయిస్ ధర అంటే ఏంటి? ఇన్వాయిస్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. మీకు ఈ సెమిస్టర్లో ఖచ్చితంగా సరుకు మిగిలిన దాని మీద ఒక ప్రాబ్లం, అందులోనే ఇన్వాయిస్. ఏంటి ఇన్వాయిస్ అంటే? ఓనర్ అనేవాడు ఈ లెక్కలో ఎంత సరుకు పంపించినాడు? 90,000 పంపించినాడు, అంతే కదా. 90,000 దానికోసం ఒక 5,000 ఖర్చు పెట్టినాడు, అంటే మొత్తం ఎంత? 95,000. ఈ విషయము ఈ సోనీకి తెలియకుండా ఎక్కువ లాభాల
కావాలనే ఉద్దేశంతో, నష్టాలు రాకుండా ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఓనర్ ఏం చేస్తాడంటే ఈ 95,000కు అడిషనల్గా కొంత అమౌంట్ కలిపి ఆ విషయాన్ని సోనీకి చెప్పకుండా పంపిస్తాడు. అర్థమైందా? లాభాలను కలుపుకొని, ముందే లాభాలను కలుపుకొని పంపిస్తే దాన్ని ఏమంటారంటే ఇన్వాయిస్ అంటారు, ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం మొత్తం ఒక 3 ప్రాబ్లమ్స్ కన్సైన్మెంట్లో మీరు నేర్చుకుంటే అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ వీడియో చాలా చిన్న లెంత్లో ఉంటుంది, పాస్ చేసి వినండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి. అట్లా వాట్సాప్ కూడా మీకు తెలుసు, వాట్సాప్లో కూడా మీరు షేర్ చేయండి. తప్పకుండా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఏ గుడ్ డే.